వచ్చేసిందా? ఇక ప్రేమ. నీకు ప్రేమ మీ నాన్న అమ్మ చెల్లి ముందు ఉందా లేదా? రెండే మాటలకు. నీ శరీరం తర్వాత నీ శరీరం ముంపా. ప్రేమ అంటే ఏంటి? ఇష్టపడుతున్నావు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నావు లేదా? మొత్తం అన్నీ అవయాలని ఆ తర్వాతగా ఇష్టపడ్డప్పుడు అవయాలు కుళ్ళిపోయినాయి అనుకో, లేదా కూర్చోకొచ్చిన వాడు కూడా వాడు అవయాలను జాగ్రత్త పడతాడు ట్రాన్సాక్షన్కి. ఇక్కడ ప్రేమ అంటే ఇక్కడ ఏంటి? అనుబంధం. నీకు అనుబంధం దేంతో అయింది? స్టార్టింగ్ మెలుకుంటూనే నీ దేహంతో. అమ్మ దేహం నీ దేహం ముందు, నీ దేహంతో అమ్మ దేహం సాక్షాత్కారం. అమ్మ ఎదుగుడు అది సాక్షాత్కారం అన్నాడు ప్రత్యక్షదేవాలు. అప్పుడు అనుభవం అనేది సాక్షాత్కారం. సాక్షాత్కారం లేకుండా ఏది ఉందో పదం చెప్పు. నేల అనుభవం, డిజైన్ అనుభవం. అదే కాబట్టి ఇలాగ ఉన్నాం అనుకో, ఫ్యాన్ తిరుగుతుంది, తిరుగుడు సాక్షాత్కారం. అలాగే ఉండలేవు. ఇలాగా కళ్ళు మూసుకుంటే ఉండొచ్చు. కళ్ళు మూసుకోకుండా ఆ గాలి వైబ్రేషన్ చెల్తుందా? నీకు తెలుస్తుందా? ఆ వైబ్రేషన్ అవుతానికి కష్టాలతో మునిగా అనుకో, పైన ప్రభావం వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఫీలింగ్ అనుభవం అది. ఇప్పుడు నీ ఫీలింగ్ అనుభవం తరంగాల రూపంగా వెళ్తుందా గాలి? ఆ గాలి శరీర స్పర్శ అనుభూతితో ఉంది కదా, దాన్నే గమనించు. ఆ తరంగాలు అంటే ఏంటి? కణాలు, వాయు కణాలు, అగ్ని కణాలు అన్నీ. ఆ కణాల్లో వలయాలుగా వెళ్ళిపోతుంది. గమనించేవాడు కదులుతున్నాడా? ఇది కదులుతుందా? గుర్తించేవాడు కదులుతున్నాడా? ఇది కదులుతుందా? ఎరుక కదులుతున్నా? ఇది కదులుతుందా? అనుకునేవాడు కదులుతున్నాడు. అనుకునేవాడు సాలిడ్ పదార్థంగా ఉన్నాడు. ఎరుక కూడా ఉండి కామ్ అయిపోతుంది. అప్పుడు దీని ప్రసక్తే లేదుగా. ఈ వలయాకారంగా వచ్చి పెట్టే సుఖం దుఃఖాన్ని నువ్వు బాధపడి దీన్ని తొలగించాలని చెప్పి వాటిలో ఇరుక్కుంటే నువ్వు చెప్పినట్టు ఉంటాయా? కొన్ని అవి వచ్చి నేను శాసిస్తున్నాయా? అవి రమ్మంటే వచ్చినాయా? పొమ్మంటే పోతాయా? కాబట్టి వాటి ప్రసక్తి ఎత్తకుండా నువ్వుగా ఉండు. నువ్వు గమనించేవాడుగా ఉన్నావు. అలాగే ఉండు. కాసేపటికి కొంచెం జర్కులాగా ఆ గమనించే లక్షణం పోతుందా? ఆటోమేటిక్గా కామ్ అయిపోతావు కదా. అప్పుడు శరీర ప్రసక్తి ఉంది అక్కడ. గమనించే రేపు పాటలో కామ్ అయిపోతాడంట. లేదా అరగంట అవుతాడు కదా చచ్చినట్టు. ఈ లోపల గమనించేవన్నీ కూడా గమనించేవాడేగా. ఎరుగుతో అన్నీ ఎరికే కదా. లేకపోతే మాత్రం ఒక సెకను కామ్ అయిపోతుంది. ఆ కామ్లో చూస్తే ఏం చెప్తావు? హాయి ఉన్నది, హాయి అనుభవము ఉన్నది, హాయిగా ఉంది, మౌనం పరిపూర్ణం స్వచ్ఛగా ఉంది అంటావా? అది ఐడెంటిఫై చేస్తావు. నువ్వు ఐడెంటిఫై అంటే వ్యక్తం చేస్తున్నావు. ఏరా నీ ఐడెంటిఫై కార్డు అంటే ఇవన్నీ పక్కన చోట ఇంత చోట్ల ఇవన్నీ చూపించాలి. ఇక్కడ ఎవరికైనా చూపించాలా? ఇక్కడ ఉన్నదే తానుగా ఉన్నాను గమనించే లక్ష్యంతో ఉన్నాను. తానుగా ఉంది. తాను ఎలా ఉంది? ఎరుక లక్షణం. ఎరుక ఎలాగుంది? ఎరుకుతో కూర్చుందంతా కూడా ఎరుకనంతే ఉంది. ఇప్పుడు అలా కళ్ళు మూసుకోవచ్చా? నువ్వు దేహాన్ని సుఖ దుఃఖాలని అన్నిటిని గమనిస్తున్నావు. నేను దేహాన్ని, నా దేహానుభూతులు అన్నీ గమనిస్తున్నాను. అన్నీ నీకు ఆ అనుభూతులన్నీ ఎక్కడ ఉన్నాయి? స్టార్టింగ్ పాయింట్ ఎరుకున్న చోటే ఉంది. అంటే అనుకునేవాడు ఎక్కడున్నాడు? ఎరికే. అనుకునేవాడు ఉన్న చోట ఎరుక లేదా? లక్షణం. అనుకుంటున్నావు, ఆ అనుకునే కదిలి ఎరుకుందా లేదా? గమనించి కూర్చుంది అన్ని లక్షణాలు ఉన్నాయి కదా. అలాగే ఉండు ఊరికే. నీకు ఆటోమేటిక్గా సైలెన్స్ వచ్చేసిందా? ఆ సైలెన్స్ గమనిస్తూ అన్ని పనులు చేసుకోవచ్చుగా. అంతే. అన్ని పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడో ఈ దేహంగా పుట్టావు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పోయేదాని గురించి ఏడుస్తావా? ఉన్నదాని గురించి ఏడుస్తున్నావు. ఇప్పుడు పోయేదాని గురించి ఏడుస్తావంటే ఉన్నదా గురించి సమస్య వచ్చి సుఖం దుఃఖం మంచి చేయంటే గోలగా ఉంది. ఏది తేలదు, ఇది అమ్మలేదు, ఇది కాలేదు, షేర్ వెళ్ళాల్సి వచ్చినా, ఇది చేసినా, ఏమి చేయలేదు, ఇదేగో గోల అనే విధాలు చేసాగా. ఇది తప్పించుకోవడం అసలు ప్రయత్నం లేదు. వ్యవహారం వచ్చాయి. అర్థంగా? వ్యవహారం నువ్వు చేయకపోయినా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నట్టే బాగా తుఫాను విపరీతంగా వర్షం వస్తే వెళ్తావు నువ్వు? వచ్చేవాళ్ళు వస్తారా? కాబట్టి మన చేతుల్లో లేదు. జరిగిన తర్వాత ఇన్సిడెంట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చావైనా పుట్టుకైనా మంచిగా చెడ్డైనా. అప్పుడు అట్లాగా కూడా నేను టైమింగ్స్ చేస్తాను. కరెక్ట్గా అయిపోతాయా? అవు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ప్రేమ దాని గురించి నేను చెప్తా వినేసి